ఆంగ్ల భాష పట్ల పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని గాజువాక దక్షిణ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాసులు అన్నారు. గాజువాకలో టీచింగ్ ఫిష్ స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీ 2వ బ్రాంచ్ని ప్రారంభించారు. ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ ఉన్నత లక్ష్యాల సాధనకు ఇంగ్లీష్ తప్పనిసరని అన్నారు. భాషా పరిజ్ఞానంతో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పేర్కొన్నారు. విశాఖ నగరంలోకి అనేక ఐటీ సంస్థలు అడుగు పెడుతున్న తరుణంలో ఉద్యోగ అవకాశాలు కూడా పెద్ద సంఖ్యలో లభిస్తాయని, ఇందుకోసం ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడడం రావాలన్నారు. ద్వారకా నగర్లో స్పోకెన్ ఇంగ్లీష్ బ్రాంచ్ అద్భుతంగా నిర్వహిస్తుందని, అదేవిధంగా గాజువాకలో కూడా నూతన బ్రాంచ్ ఏర్పాటు చేయడం పరిసర ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు సునీల్ కుమార్, శ్రీలక్ష్మి కుడుపూడి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పాత గాజువాక జంక్షన్లో టీచింగ్ ఫిష్ ఒక అద్భుతమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఇది ఆల్రెడీ ద్వారకా నగర్లో అవుతుంది. ఇది 2వ బ్రాంచ్. సో ఈ బ్రాంచ్ని ఇవాళ స్థానిక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాస గారి చేతుల మీదుగా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఈ గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ ఇన్స్టిట్యూట్ని ఉపయోగించుకొని వాళ్ళకి ఏదైతే ఇంగ్లీష్లో ఇబ్బంది పడుతుంటారు, చాలా మంది తెలుగు మీడియం చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడికి వెళ్ళినా స్టేజ్ మీద వచ్చి ఎక్కడ ధైర్యంగా మాట్లాడాలంటే ఎంత చదువుకున్నా చిన్న భయం అయితే ఉంటుంది. ఆ భయం పోగొట్టాలంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్లో చిన్న చిన్న గ్రామర్ మిస్టేక్స్ ఏమి ఉంటాయి. ఆ గ్రామర్ మిస్టేక్స్ ఎప్పుడైతే పోతాయో అప్పుడు ఆటోమేటిక్గా చాలా ఫ్రీగా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో తెలుగు మీడియం స్టూడెంట్స్కి చాలా ఎక్కువగా ఉంటుంది ఇది. సో వాళ్ళందరూ కూడా దీన్ని ఒక సద్వినియోగం చేసుకొని ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూట్ ఇది. నాకు బాగా తెలుసు. ద్వారకా నగర్లో చాలా 20-30 సంవత్సరాల నుంచి రన్ చేస్తూ ఉన్నారు. సో చాలా చక్కగా టీచింగ్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టిట్యూట్ని ఉపయోగించుకొని వాళ్ళకు ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకొని వాళ్ళు దినదినాభివృద్ధి జరిగే విధంగా ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఆల్ ద బెస్ట్. మా ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్న మా శ్రీలక్ష్మి గారు, అలాగే సునీల్ గారు, అలాగే రఘు గారు, అందరికి కూడా ఆల్ ద బెస్ట్. రానున్న రోజులు ఇంకొక 1 by 1 సంవత్సరానికి కూడా ఓపెన్ చేసిన దేవుని ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు గాజువాకలో టీచింగ్ ఫిష్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారండి. దీని ప్రమోటర్స్ అయినటువంటి శ్రీమతి లక్ష్మి గారు, అలాగే సునీల్ గారు, వారి ఆధ్వర్యంలో మరి ఓల్డ్ గాజువాక జంక్షన్ లో ఈ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసినటువంటి పరిస్థితులు చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది నాకు. ఈరోజు మరి ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అయిపోయింది మనకి చెప్పాలంటే. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే జనరల్ గా ఈ రోజు మనకు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ జాబ్స్ కావచ్చు, జాబ్ ఆపర్చునిటీస్ చూస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి వారికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఇప్పుడు కనుక స్టూడెంట్స్ బాగా మంచి నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా, వాళ్ళ రైటింగ్ స్కిల్స్ ఉన్నప్పటికీ కూడా స్పోకెన్ ఇంగ్లీష్ లో వెనకబాటు ఉంటారండి జనరల్ గా మన సౌత్ ఇండియాలో. సో ఇది ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంగ్లీష్ ఎస్పెషలీ వాళ్ళు ఇలాంటి ఇన్స్టిట్యూషన్ లో చేరితే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పేసి నమ్మకం. ఇక్కడ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చేసిన ప్రతి పిల్లలు ఎవరైనా సరే వారి ముందు ధైర్యంగా తప్పైనా ఒప్పైనా సరే ఫస్ట్ 3 to 6 months వాళ్ళందరితో కూడా ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేస్తే వారికి ఆ లాంగ్వేజ్ పట్టు వస్తుంది. కనుక ఈరోజు ఉన్నటువంటి జాబ్ దృష్ట్యా ఇంగ్లీష్ మీద పట్టు నేర్చుకోవడం చాలా మంచిదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ ఇన్స్టిట్యూట్ లో ఆ స్థాయికి తీసుకొస్తారని నమ్మకం నాకుందని చెప్పి తెలియజేస్తున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారాలు. ఈ రోజు మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. టీచింగ్ ఫిష్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ 2003లో శశాంక్ రెమ్మెల్లా సార్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ గత 20 years నుంచి, గత 20 సంవత్సరాల నుండి ద్వారకా నగర్ లో మేము రన్ చేస్తున్నాం. సో మన గాజువాకలో ఈ బ్రాంచ్ February 21st ఓపెన్ చేయడం జరిగింది. ఈ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి పల్లా శ్రీనివాసరావు సార్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా వంశీ గారు ఎమ్మెల్యే గారు వచ్చి ఈ బ్రాంచ్ ని గ్రాండ్ గా ఓపెన్ చేయడం జరిగింది. సో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే మా స్టూడెంట్స్ సపోర్ట్ చాలా ఉండడం వల్ల ఈ ప్రారంభోత్సవాన్ని చాలా ఘనంగా చేశాం. థ్యాంక్ యూ. Today, 21st February
2026 is a very important day, and it's a day when we are inaugurating our second branch in Gazuwaka. And I really feel I feel pleasure to tell you that the inauguration ceremony has been done by our MLA sir, Mr. Palla Srinivas Rao sir, and Mr. Vamsi Krishna sir from our South constituency. So we really feel we would like to give our gratitude to both of them for coming here and inaugurating our branch. At the same time, our staff who are very supportive, all are present here. Also, our students, those who have come here to celebrate this occasion with us. We are very thankful to everyone. And last but not the least, I would like to, invite all the people from Gazuwaka to please visit our institute. And this is one of the most premium institute where we teach English through Telugu. Telugu ద్వారా English అని నేర్పిస్తాం జరుగుతుంది ఇక్కడ. And it is very easy to understand and learn. చాలా మంది ఇక్కడ వచ్చి నేర్చుకొని మంచి మంచి కంపెనీస్ లో ఉద్యోగులు చేస్తున్నారు. ఇదే విధంగా మన గాజువాక లైక్ పీపుల్ ఆల్సో దే కెన్ కమ్ హియర్ and experience the changes in their life. So please visit Teaching Fish, change your life, change your career.